ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు విశ్వాసం గురించి మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతులు అంటే ఎవరు? క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసి నీతిమంతుడు, నీతిమంతురాలు. నీతిమంతుడు అంటే ఎవరు అని మనం ఇక్కడ ఆలోచిస్తే, తను చేసిన క్రియలను బట్టి నీతిమంతుడు కాదు, కానీ దేవుడు చేసిన క్రియను బట్టి నీతిమంతుడిగా కడగబడ్డాడు. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఆయన మనలను కడిగేశాడని మనకి వాక్యం సెలవిస్తుంది. The word says in the Bible, it is impossible to please God without faith. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంట విశ్వాసం లేకుండా. మరి విశ్వాసమును గురించి ఎన్నో వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఈరోజు నీవు కొన్ని విషయాలలో నువ్వు డౌట్స్తో ఉన్నావు, అవిశ్వాసముతో ఉన్నావు. పరిపూర్ణమైన విశ్వాసము నీలో లోపిస్తుంది. ఆలోచించు, ఎందుకని మనం అవిశ్వాసంలో పడిపోతున్నాం? ఎందుకు అపవాదికి మనము బంధించబడుతున్నాము? అపవాదికి మన ఆలోచనలను, మన తలంపులను ఎందుకు సరెండర్ చేస్తున్నామని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని మనం పోగొట్టుకోగలము. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయన తలుచుకుంటే కేవలము నోటి మాట చేతనే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించారు. మాట సెలవిచ్చిన దేవుడు, సృష్టిని మొత్తాన్ని సృష్టించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక మాట సెలవివ్వకుండా ఉండడు. కానీ నువ్వు ఎంత విశ్వాసము పెట్టి అడుగుతున్నావు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దేవుని నిజంగా పూర్ణ హృదయంతో అడుగుతున్నావా? ఏదో పైకి ప్రార్థిస్తున్నావా? నీ భక్తి జీవితంలో, నీ వాక్య జీవితంలో నువ్వు అవిశ్వాసంలో ఉంటున్నావేమో, పడిపోతున్నావేమో. వాక్యం సెలవిస్తుంది, విశ్వాసముగా జీవించే వారికి ఏది కూడా కొదువలేదు. May the Lord bless you and give you peace. Have a good day.